హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అటుకులతో గారెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 2 గరిటెలు ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం అటుకులను యాడ్ చేసుకోవాలి. అటుకులను కూడా పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకొని అన్ని బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. చూడండి, చేతితో ఇలా మనం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. చూడండి, ఆయిల్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా గారెలాగా ఒత్తుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనం కలుపుకున్న పిండిని మొత్తం గారెలాగా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకో 2 మినిట్స్ అటు సైడ్ కూడా కాలనిచ్చి దించుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మనం కలుపుకున్న పిండిని మొత్తం గారెలాగా వేసుకోవాలి. ఎంతో సింపుల్గా కేవలం ఒక 5 నుంచి 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం అన్ని గారెలు వేసుకొని దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల గారెలు రెడీ అయిపోతాయి. సింపుల్గా మనం తయారు చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్కి సూపర్ ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం ఇడ్లీ పిండితో కొంచెం అటుకులతో మనం ఈజీగా గారెలు రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.